హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అత్యాధునిక హంగులతో అత్యంత భద్రతతో కూడినటువంటి ఇండ్లను కడపలో నిర్మించారు. అయితే అది అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంది. హైదరాబాదు, బెంగళూరు లాంటి మహానగరాలలో నిర్మించే ఇండ్లను తలపించే విధంగా నిర్మించినటువంటి కడపలో ఉన్న ఒక అద్భుతమైన ఇంటిని ఈరోజు మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ప్రస్తుతం మనం కడపలోని బాలాజీ నగర్లో ఉన్నాము. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారు, ఎలాంటి మెటీరియల్ ఇంటి నిర్మాణంలో వాడారు, మొత్తం ఎంత ఖర్చు అయింది, భవిష్యత్తులో ఎవరైనా ఆ స్థాయిలో ఇల్లు నిర్మించుకోవాలంటే ఎలా సంప్రదించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మీకు చెప్పబోతున్నాను. నాతో పాటు రండి. ఇప్పుడు మీకు చూపించబోయే ఇండ్లు వచ్చింది. నా వెనక వైపున ఉన్నటువంటి ఇదే ఇండ్లు. అసలు ఎలాంటి టెక్నాలజీని వాడారు ఏంటి అనేది తెలుసుకుందాం. మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక పర్సన్ ను పూర్తిగా ఐడెంటిఫై చేస్తారు. లోపల ఉన్న వాళ్ళు ఎవరు వచ్చారు ఏంటి అనేది. ఇక్కడ ఒక కెమెరా ఫిట్ చేసి ఉంచారు. ఇక్కడ ఒక కాలింగ్ బెల్ ఉంటుంది. నిజానికి కాలింగ్ బెల్ అనేది డోర్ దగ్గర ఉంటాయి, కానీ మెయిన్ గేట్ దగ్గరే కాలింగ్ బెల్ టెక్నాలజీ ఉంటుంది. దీన్ని కొడితే వాళ్ళ మొబైల్లోనే వచ్చినటువంటి పర్సన్ ఫేస్ కూడా కనిపిస్తుంది వాళ్ళకు, ఎవరు వచ్చారు ఏంటి అనేది. అప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఆ గేటును ఓపెన్ చేస్తారు. అప్పుడు మనం లోపలికి వెళ్ళే అవకాశం. లోపల ఉన్నటువంటి ఓనర్ కు సిగ్నల్స్ వెళ్ళాయి, మొబైల్లో ఆ సిగ్నల్స్ రీచ్ అయ్యాయి. ఇప్పుడు వాళ్ళు గేటు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ బెల్ కొట్టగానే ఓనర్ కు సెల్ ఫోన్ లో సిగ్నల్స్ వెళ్ళాయి. ఓనర్ తన ఆటోమేటిక్ సిస్టమ్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఇప్పుడు ఈ గేట్ ను ఓపెన్ చేస్తున్నారు. గేట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఇంటిని ఎలాంటి హంగులతో నిర్మించారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయనేది తెలుసుకుందాం. ఇక్కడ ఒక మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా మెయిన్ గేట్ ఓపెన్ చేశారు. ఇక్కడ ఇంకొకటి గేట్ ఉంటుంది. అదంటే ఇవన్నీ కూడా సెక్యూరిటీ పర్పస్, హై సెక్యూర్డ్ ఇండ్లు. మన ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా 2 లేయర్స్ లో వాళ్ళని రీచ్ అవ్వాలంటే కూడా ఇలా శత్రు దుర్భేద్యమైనటువంటి 2 గేట్లు ఉంటాయి. ఇది కూడా పూర్తిగా రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ అవుతుంది. ఇది కంప్లీట్ గా స్లైడ్ మూమెంట్ లో ఇటు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది పూర్తిగా అంటే మెయిన్ గేట్ ఒకటి, తర్వాత ఇక్కడ ఏదైతే ఇల్లు స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుందో అక్కడ మరో గేట్ ఉంటుంది. ఇది కూడా రిమోట్ కంట్రోల్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఈ గేట్ మొత్తం కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇంత పెద్ద గేట్ అయినప్పటికీ మొత్తం వాల్ సైడ్ ఒక వాల్ లాగా ఇది సైడ్ వెళ్ళిపోతూ ఉంది. పూర్తిగా ఎలాంటి ఇక్కడ ఏ విధంగానూ అడ్డం ఉండదు. అది పెద్దగా స్పేస్ తీసుకోదు. మనం లోపల చూస్తున్నాం, ఒక రిచ్ కార్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆడి ఇంటి ఓనర్ కు సంబంధించినటువంటి వెహికల్ ఇది. ఒక మంచి స్పేస్, అంటే ఒక రిచ్ కార్ను ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఇది పార్కింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేశారు. ఇక్కడ కార్ ఉంది. కార్ పార్క్ చేసినప్పటికీ మనం గమనించవచ్చు, అంటే 3 వైపులు కూడా తిరగడానికి ఇంకా ఫ్రీక్వెంట్ గా చాలా ప్లేసు విశాలంగా ఉంది. కారు మధ్యలో సెంట్రలైజ్ అయి ఉంది. ఎటువైపు నుంచే కూడా డోర్లు ఓపెన్ చేసుకొని కార్ను మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి ఇది కార్ పార్కింగ్ ప్లేస్. ఇది ఒక రకంగా చూడాలంటే పార్కింగ్ కాదు, పూర్తిగా ఇల్లు స్ట్రక్చర్ కూడా ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది. ఇంటి మధ్యలో కారు సెక్యూర్డ్ గా పార్క్ చేసుకున్నట్టుగానే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వెళ్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఏముంటుంది, సెకండ్ ఫ్లోర్ లో ఏముంది, ఎలాంటి మెటీరియల్స్ వాడారు, ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేశారు, ఇవన్నీ కూడా మనం చెప్దాం. మనతో పాటు బిల్డర్ శ్రీనివాసులు ఉన్నారు. ఆయన మొత్తం దీన్ని కన్స్ట్రక్షన్ చేశాడు. ప్లానింగ్ మొత్తం ఆయనదే, కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళదే. అంటే ఇట్లాంటి మంచి రిచ్ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడానికి వాళ్ళ సంస్థ పనిచేస్తుంది. ఆయన చేసినటువంటి ఇల్లు ఒకటి మనకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఐఎమ్ ఫ్రమ్ సుమన్ టీవీ. ఏంటి కడపలో ఎక్కడ చూసినా కూడా ఈ ఇంటి గురించే ఒక స్పెషల్ అట్రాక్షన్, బయట నుంచి కూడా ఒక మంచి లుక్ వస్తూ ఉంది. దీన్ని ఎలా నిర్మించారు ఏంటి, ఈ రోజు మా సుమన్ టీవీ ప్రేక్షకులకు మేము చూపించాలని వచ్చాం. మీరు దీన్ని మా కోఆపరేట్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎట్లా అసలు మీ కాన్సెప్ట్ ఏంటి, మీరు ఎట్లా నిర్మిస్తూ ఉంటారు, ఏం మెటీరియల్ వాడతారు ఏంటి? ఇక్కడ మనము రాజీ ఎక్కడ మెటీరియల్ లో కాంప్రమైజ్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీస్ లో కట్టుకోవచ్చండి ఇలాంటి విల్లాలు. అవును, ఎక్కడ బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎక్కువ ఉంటాయి. ఈ మెటీరియల్ ఆల్మోస్ట్ ఆల్ సిటీలలోనే దొరుకుతాయి. వర్కర్స్ కూడా అక్కడ ప్రొవైడ్ కావాలి. అంటే దీనికి కావాల్సిన టెక్నీషియన్స్ కూడా. ఇదంతా మొత్తం ఇప్పుడు అబౌవ్ 10 years ఇంకా కడపలో ఇంకొక 10 years కూడా ఈ ఫీచర్స్ రావు అన్నమాట.
అలాంటివి మనం ఇక్కడ సమకూర్చుకోవాలంటే 10 years అప్డేటెడ్ హౌస్ ఇక్కడ మీరు ఇక్కడ నిర్మించారు. ముందే అందుకే ఇది ఇప్పుడు కడపకే ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తా ఉంది. మీకే అర్థమవుతుంటది చూస్తుంటే, బయట నుంచి అవుట్లుక్ చూస్తుంటేనే. కానీ ఇక్కడ ఏంటంటే 5 స్టేట్ నుంచి మెటీరియల్ తెప్పించాం, 5 రాష్ట్రాల నుంచి 5 రాష్ట్రాల నుంచి మెటీరియల్ తెప్పించాము. ఇంకొకటి, ఇది ఎక్కడ తెప్పిస్తే కరెక్ట్ గా ఉంటుంది మెటీరియల్, ఏ స్టేట్ లో అవైలబుల్ లో ఉంటుంది, ఏ వర్కర్ చేస్తే బాగుంటుంది, ఏ స్టేట్ వర్కర్ చేస్తే బాగుంటుంది. ఇది చూడండి, ఇటాలియన్ మార్బల్ అంటారు. మనకు ఆల్మోస్ట్ కడపలో ఎక్కడ దొరకదు. ఇది ఇంటూ ఉంటారు కానీ దొరకదు. హైదరాబాద్, బెంగళూరు లాంటి వాళ్ళు. ఇక్కడ ఏమైతుందంటే హైదరాబాద్, బెంగళూరు కాడికి మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాడికి వెళ్ళిపోయి తీసుకొని వచ్చాం, రాజస్థాన్ వెళ్ళి తీసుకొచ్చాం. అట్లా ఒక్కొక్కటి. ఇది బర్మా టీకుడ్, ఇది డోర్, ఇవి మనకు బలాస వాడతారు కడపలో. ఇది బర్మా టీకుడ్, చాలా బాగుంటది. మనం గోల్డ్ లో 24 క్యారెట్ సెట్ లో, వుడ్ లో ఈ స్మూత్నెస్ గానీ స్ట్రాంగ్ గానీ బాగుంది. అలా ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడంతా అది వర్క్ చేసిన వాళ్ళు సిఎన్సి వరకు, పికాకో ఎక్స్పెషల్లీ డిజైన్ చేసాము. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది డోర్ పైన. కాకపోతే ఇలాంటి మామూలు చెక్క డోర్ల పైన కూడా వస్తా ఉంటాయి కానీ ఇంత లుక్ రాదు. ఇది రిచ్ లుక్ అంటే దీనికి రిచ్ మెటీరియల్ వాడడం వల్లే ఆ లుక్ వచ్చింది. ఇంకా ఇంటి గురించి, ఇది పార్కింగ్ ఏరియా, ఫస్ట్ ఫ్లోర్ లో సర్వెంట్ రూము, ఇది సార్ వాళ్ళకు ఆఫీస్ రూము. అంటే కిందే ఎవరన్నా ఆఫీస్ వస్తే కింద మాత్రమే ఆఫీస్ పర్పస్ మాట్లాడేసి వెళ్ళిపోయేదానికి ఆయన మీట్ అవ్వాలంటే. ఒక లగ్జరీ విల్లాలకి అలో ఉండదు కదా, ఎవరెవరో వస్తుంటారు కాబట్టి ఇక్కడి వరకు అలౌన్స్మెంట్ ఉంటుంది. చిన్న ఆఫీస్ రూమ్. ఓకే, గుడ్. ఇది కిందనే ఎవరు వచ్చినా కూడా. ఇప్పుడు సపోజ్ సార్ వాళ్ళు వచ్చారు, ఇక్కడ పార్క్ చేశారు, ఓన్లీ ఫ్యామిలీ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉంటాయి. ఈ డోరు ఫ్యామిలీ మాత్రమే ఓపెన్ చేయగలుగుతుంది. డిజిటల్ లాక్, ఫింగర్ ప్రింట్ లాక్. ఇక్కడ నుంచి ఎంటర్ కాగానే ఇక్కడ కూర్చొని షూ ర్యాక్ ఇది. ఓకే, ఇక్కడే షూ వదిలేసి ఇట్లే లిఫ్ట్ లో వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇక్కడ లిఫ్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మేము డోర్ తీసేటప్పుడు ఇది ఒక రూమ్ లాగా ఉంటుంది. ఓకే, లిఫ్ట్ ఇక్కడ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు పైకి. అట్లనే ఫ్యామిలీ లేడీస్ గానీ ఎవరు గానీ, ఇది జిమ్ ఏరియా. ఇక్కడ ఇంకా ఎక్విప్మెంట్స్ రాలేదు, వస్తున్నాయి. ఇది జిమ్ సెట్టింగ్. ఇట్లే వచ్చి ఇట్లే జూమ్ చేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ జిమ్ సెటప్ వస్తుంది మొత్తం. అదేలేండి, అందుకే ఈ పెద్ద గ్లాసెస్. ఇక్కడ కూడా ఇది వుడెన్ ఫ్లోరింగ్ కాదు, రబ్బర్ ఫ్లోరింగ్ అంటారు. ఓకే, మెత్తగా ఉంటుంది, స్మూత్ గా. ఇంకొకటి ఏంటంటే డంబుల్స్ అలాంటి పడినా కూడా డ్యామేజ్ కాకుండా ఉండేదానికి రబ్బర్ మ్యాట్ ఫ్లోరింగ్ అంటారు దీన్ని. అవునండి, అది యూజ్ చేసాం. ఇలాంటివన్నీ సిటీస్ లలో ఉంటాయి. ఇక్కడ వాడాలంటే నగరానికి ఇవన్నీ మనకు తెలియాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, చాలా మంది అనుకుంటారు మంచి ఒక ఆర్కిటెక్చర్ని పట్టుకుంటే, మంచి ఒక బిల్డర్ని పట్టుకుంటే, మేస్త్రిని పట్టుకుంటే ఇల్లు బాగా కట్టుకోవచ్చు అని. అది కాదండి. ఆర్కిటెక్చర్ ప్లాన్ మాత్రమే వేయగలుగుతాడు. దాన్ని ఇక్కడ సార్థకం చేసి దానికి ఒక రూపు తేవాలంటే చాలా కష్టం పడాల్సి వస్తుంది. దాన్ని రియాలిటీలోకి తీసుకురావాలంటే మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఆ వర్కర్ ఎక్కడ దొరుకుతాడు, ఆ వర్కర్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ చేయించగలిగితే మనము హైలైట్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు పూర్తి దృష్టి పెట్టి పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేసింది ఇది. అవును, ఏదో ఒక బిల్డర్ గా మనకి ఇచ్చారు, కట్టించామా అన్నట్టు కాకుండా ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా. అది మీ కన్స్ట్రక్షన్ మీకు అప్పచెప్తే ఎలా ఉంటుంది అనేది చూపించాడు. ఇది మోడల్ హౌస్. ఓకే, చూసాం కదా గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయో చూసాం. కార్ పార్కింగ్, డిజిటల్ గేట్ ఓపెనింగ్, అలాగే లిఫ్ట్ కూడా. అంటే ఒక పర్సన్ బయట నుంచి అవుట్డోర్ వస్తే ఆ పర్సన్ 2 డిజిటల్ లాకులతో కూడినటువంటి గేట్లు దాటుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఒక ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది, అది దాటుకున్న తర్వాతే లిఫ్ట్ లో పైకి వెళ్ళడానికి, అంటే ఇంట్లోకి వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఓనర్ యాక్సెస్ ఇవి. అలాగే దీని పక్కనే గ్రౌండ్ ఫ్లోర్ లోనే జిమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు బిల్డర్ శ్రీనివాసులు. ఆయనతో పాటు వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయో. ఇది సిటీ మోడల్లో వర్టికల్ గార్డెన్ అంటారు. ఓకే, చాలా ఇది ఇంకా కొంచెం పెరగాల. ట్రీస్ పెరిగినాయంటే బ్యూటిఫుల్ గా గ్రీనరీ వచ్చేస్తుంది. పైనుంచి కింద వరకు సెటప్ లాగా ఉంటుంది. చూసేదానికి మనకు ఆక్సిజన్ న్యాచురల్ గా
బాగా లుక్ వైజ్ గా బాగుంటుంది. చూడ్డానికి అందంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఇది ఒకటే. ఇక్కడ మనం స్టెప్స్ కు ఇచ్చినటువంటి ఎలివేషన్ ఒకసారి చూస్తున్నాం. మనం ఇటువైపు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా అందమైనటువంటి పూల కుండీలు అరేంజ్ చేసుకోవడానికి సెటప్ ఉంది. ఇది పైన అంటే ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన బాల్కనీ వ్యూ లో కూడా అన్ని మొక్కలను పెట్టుకోవడానికి ఇక్కడ సపరేట్ అరేంజ్మెంట్ చేశారు. అంటే అత్యాధునిక సౌకర్యాలు, ఫెసిలిటీస్ అంటే ఎలా ఉంటాయో చూస్తున్నాం. మనం ఇంకా ఇటు ఫస్ట్ ఫ్లోర్ కు రీచ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఇక్కడ లుక్ అనేది చూడబోతున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ తులసి కోట క్లోజ్ అవుతా ఉంది. ఇక్కడ జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే ఇక్కడంతా కూడా ఒక స్క్రీన్ ఇచ్చారు. మొత్తం లాక్స్ ఇవన్నీ కూడా స్విచెస్. ఇంకా బయట ఒక పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రెస్ చేస్తే ఏ విధంగా కనిపిస్తుందో మొత్తం ఇక్కడ విజువల్. అంటే కింద గేట్ దగ్గర ప్రెస్ చేసినప్పుడు ఎవరు వచ్చారు ఏందని చూపడానికి ఇది ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్. ఇది ఇంపోర్టెడ్ ఫ్యాన్, లైటింగ్ విత్ ఫ్యాన్. ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, డల్ చేసుకోవచ్చు, కలర్ వేరియేషన్ చేసుకోవచ్చు. చూడండి ఆటోమేటిక్ గా కలర్ మోడ్ కూడా మారిపోతుంది. మనకు ఏ టైంలో ఎలా మార్చుకోవాలనే దాని గురించి ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. ముందున్నటువంటి హాల్ ను దాటుకొని కొద్దిగా లోపలికి వెళ్తానే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అందమైన దేవుడి గుడి, పూజలు చేయడం కోసం అలాంటి దేవుని గుడి. ఇది రియలిస్టిక్ గుడి లాగే ఉంది లుక్ అంతా కూడా. పైన క్లోజింగ్ కప్ గానీ, ముందు డోర్స్ గానీ అద్భుతమైనటువంటి డిజైన్స్ వాడారు. చాలా ప్లజెంట్ లుక్ తో పాటు ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే విధంగా ఉంది. లోపల అద్భుతమైనటువంటి లైటింగ్ సిస్టమ్, లైటింగ్ ఆపరేటింగ్ చేస్తున్నారు. అదే ఆనెక్స్ మార్బల్ అంటారు. లోపల బ్యాక్ సైడ్ ఇచ్చిండేది అది ఇంపోర్టెడ్ మార్బల్. దానికి లైటింగ్ ఇచ్చాం. ఇది తంజావూర్ పెయింటింగ్ అంటారు. 24 క్యారెట్ గోల్డ్ ఇక్కడ మనకు దొరకదు. తంజావూరు నుంచి అదే పనిగా మనము ఇది చేసి తెప్పించినాము. అది ఆనెక్స్ మార్బల్. లైటింగ్ కోసం పర్పస్ కోసము ఎక్స్పెషల్లీ యూజ్ చేసిండేది. ఇదంతా బ్రాస్ అన్నమాట. హ్యాండిల్స్ కూడా బ్రాసే. ఓ పికాకో ఇదిలో మనము ఇది మొత్తం బ్రాస్ ఇచ్చుకొని దీంట్లోనే హ్యాండిల్స్ కూడా బ్రాస్ అన్నమాట. మొత్తం ఒక టెంపుల్ ఇది బయట గుడికి వెళ్తే ఎలా వస్తుందో లాంగ్ షర్ట్ తీసుకున్నాం. అలాంటిది అన్ని ఇంట్లో మనం సెట్ చేసాం. ఒక లగ్జరీగా చూపించే విధంగా ఇచ్చేసాం. చూడండి ఈ వ్యూలో చూస్తే మనము అక్కడ ఫీలింగ్ కూడా మనం ఒక మందిరంలో గుడిలో కూర్చొని చేసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇవి స్టెప్స్ చూస్తే మనకు 3D ఎంబోజింగ్ స్టెప్స్ లాగా కనిపిస్తాయి. ఫస్ట్ లేయర్ ఎలా ఉందో 3 లేయర్స్ అలాగే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఎక్కడ చూసిండకపోవచ్చు కూడా ఈ మోడల్. మనం చూడగలిగితే ఇక్కడ చూడండి, అక్కడ కూడా పైన ఎలా ఉంటుందో స్టెప్ అలాగే కింద కూడా కనపడుతూ ఉంటుంది. మీకు బాగా గమనిస్తే 1 2 3 స్టెప్ 3 స్టెప్ లాగా కనిపిస్తుంటుంది. 3 లేయర్స్. ఇక్కడ నుంచి వస్తే ఇది విండోస్ కు డబల్ లైట్ కట్అవుట్ ఇచ్చేసాం. ఇక్కడ ఆటోమేటిక్ గా మార్నింగ్ ఓపెన్ అయితే ఈవినింగ్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి కర్టన్స్. ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియా 6 persons కూర్చుండేదానికి అరేంజ్మెంట్ చేసాము. ఇక్కడ డైనింగ్ టేబుల్. ఇక్కడ నుంచి ఇది ఇంపోర్టెడ్ ఇటాలియన్ కిచెన్. ఇంపోర్టెడ్ నుంచి తెప్పించి సెట్టింగ్ అలాగే చేస్తారనమాట కంపెనీ వాళ్ళు. ఓకే. ఇదంతా ఇది ఒక వంటగది అంటే ఆఫీస్ లాగా ఉంది. నీట్ గా సెటప్, ఎక్కడ కూడా బయటికి కనిపించకుండా డిస్టర్బెన్స్ లేకుండా. ఇది లేటెస్ట్ సింక్ అంటారు. మనం మామూలుగా ఇప్పుడు RO వాటర్ పైన ప్లాంట్ పెట్టుకొని గ్లాసుల్లో పట్టుకోవడం లేకుండా ఇది లోపల సెట్టింగ్ వస్తుంది. ఇక్కడే వస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. డ్రింకింగ్ వాటర్ ఇది. ఓకే. ఇది డ్రింకింగ్ వాటర్. ఓకే. ఈ విధంగా ఇది మనం కూరగాయలు కావాలంటే కడుక్కుండేదానికి, ఇచ్చేసుకునేదానికి డిజిటల్ అడ్వాన్స్ అన్నమాట. ఇలా లేటెస్ట్ టెక్నాలజీ చాలా వరకు బాగా ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకునేదానికి, కింది కనుక్కుండేదానికి, తర్వాత గ్లాసులు క్లీన్ చేసుకోవడానికి, కూరగాయలు కడుక్కోవడానికి, షాంపూ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది లేటెస్ట్ వర్షన్. ఇలాంటివి కూడా ఇక్కడ ఏవి దొరకవు. ఈ ఆల్మోస్ట్ ఆల్ ఢిల్లీ నుంచి తెప్పించాను. ప్రతి ఒక్కటి ఈ టెక్నీషియన్ కూడా లేరు. దానికి ఒక టెక్నీషియన్ పిలిపించి ఫిట్ చేయాలి. ఇక్కడ యూటిలిటీ. ఓకే.
మన వర్కర్లు ఇక్కడ ఇది చేసుకోవడానికి, కడుక్కోవడానికి, క్లీన్ చేసుకోవడానికి, వంటగదికి దానికి అసలు సంబంధం లేకుండా నీట్ గా పక్కకుంది. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ సెటప్. ఇది ఫస్ట్ ఫ్లోర్ సెటప్ లో మనకు 1 రూమ్, ఫ్రిడ్జ్ అకామిడేట్ చేసుకోవడానికి. మళ్ళీ ఇక్కడ ఇంకొక సింక్. ఇక్కడ నుంచి వస్తే పేరెంట్స్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చారు కింద. ఓకే, ఇదే ఫ్లోర్ లో బెడ్రూమ్. ఇది ఒక పేరెంట్స్ బెడ్రూమ్. అంతా డిజిటల్ లైటింగ్ సిస్టమ్ తో కావాల్సిన విధంగా లగ్జరీగా ఒక ఫీల్ అనేది కలిగే విధంగా. ఆల్మోస్ట్ ఇది కూడా సెంట్రల్ ఏసీ. మనకు ఫ్యాన్ కూడా చూసేదానికి ఒక జూమర్ లాగా కనిపిస్తుంది, కానీ దీంట్లోనే మనం ఫ్యాన్ ఇది ఇచ్చాం. సూపర్. ఒక ఫ్లవర్ ఇచ్చుకుంటే ఏ విధంగా లుక్ ఉంటుందో ఆ విధంగా వచ్చి. లైటింగ్ కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, కలర్లు కూడా మార్చుకోవచ్చు. ఆల్మోస్ట్ అలా అన్ని లగ్జరీ, ఎక్కడ చూడని విధంగా, ఎక్కడ రిచ్ లుక్. లాకుడు ఇక్కడ ఒక 2 కబోర్డ్స్ ఇచ్చారు బెడ్రూమ్ కు అనుసంధానంగా అటాచ్డ్ గా. మళ్ళీ ఆఫ్ చేయంగానే ఆటోమేటిక్ గా రెక్కలు అవన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. చూసేదానికి ఒక శాండ్లర్ మాదిరితో కనిపిస్తుంది. ఇది ఒక ఫ్యాన్ అనే జనాలకు తెలియదు, అనుకోలేదు ఫస్ట్. అది ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనేది ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. అది అంతా కూడా. ఇది కామన్ టాయిలెట్. ఇక్కడ నుంచి లిఫ్ట్, వచ్చినటువంటి లిఫ్ట్ ఇక్కడ అటాచ్డ్. ఇక్కడ నుంచి ఇది ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాము. ఇక్కడ కూడా సూపర్ డిజైన్. స్టెప్స్ దగ్గర ప్రతి చోట కూడా వీలైనంత బ్యూటిఫుల్ లుక్ వచ్చే విధంగా డిజైన్స్ చేశారు. అలా ఇది అంతా అది డీకో వర్క్ అంటారు, డీకో పెయింట్ వర్క్. ఓకే, వెరైటీ ఉంది. మెటీరియల్ ఏముంటది? ఇది MDF షీట్ లో డీకో చేయించడం అనమాట. పాలిడీకోని డిజైన్ దగ్గరుండి కూర్చొని 3 days టైం పట్టింది ఇది. ఓకే, అది సెలెక్ట్ చేసుకునే దానికి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లేక వచ్చాం. సెకండ్ ఫ్లోర్ లేక రాగానే మనకు ఇక్కడ పిల్లల కోసము స్టడీ ఏరియా చేసాం. ఓకే, పిల్లలు కూర్చొని చదువుకోవడానికి బుక్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకోవడానికి ర్యాక్స్ 2. చాలా బాగుంది. ఎటువైపు చూసినా కూడా కన్నులకు వింపుగా, హాయిగా, బ్యూటిఫుల్ గా ఉంది. స్టెప్ చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది శాండ్లర్. పైకి పోయిన తర్వాత క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సార్ వాళ్ళది బెడ్రూమ్ ఒకటి ఇచ్చాము. కర్టన్స్ ఆటోమేటిక్ గా, పేరెంట్స్ బెడ్రూమ్ లాగా ఇది మెయిన్ ఓనర్ బెడ్రూమ్. ఆటోమేటిక్ కర్టన్స్, ఫ్యాన్లు ఒక్కో ఫ్లోర్ కు ఒక్కొక్క డిజైన్స్ తో కూడిన ఫ్యాన్లు ఫిట్ చేశారు. ఇక్కడ సెంట్రల్ ఏసీ ఇచ్చేసాము. ఫ్యాన్ ఏ రూమ్ లో ఎలా ఉండాలా అనేది దాన్ని బట్టి డిజైన్ చేసి సెలెక్ట్ చేసుకొని ఫ్యాన్స్ ఇచ్చేసాము. డిఫరెంట్ సైలెంట్ ఉంటుంది అనమాట. మన ఏసీ ఎలా ఉంటుందో దీని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. అంతేనండి, సూపర్. ఒక్కొక్క బెడ్రూమ్ కు ఒక్కొక్క డిజైన్ తో కూడిన ఫ్యాన్స్. ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ లైటింగ్. ఇక్కడ కబోర్డ్స్, డ్రెస్సింగ్ ఏరియా, ఇటాలియన్ బాత్రూమ్. ఓకే, మొత్తం ఇదంతా షవర్ ఏరియా. ఇది స్టీమ్ బాత్రూమ్, స్టీమ్ ఉంటుంది. ఒక 7 star హోటల్లో ఉన్న ఫీలింగ్ మనకు ఆటోమేటిక్ గా కలుగుతుంది అనమాట. మీరు ఎక్కడ చూడని విధంగా మిర్రర్ కూడా డిస్ప్లే మిర్రర్, బ్లూటూత్ విత్ సాంగ్స్ అన్ని కూడా సెట్ చేస్తా ఆటోమేటిక్ గా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి లగ్జరీ అంటే లగ్జరీనే. 3 వేరియంట్ కలర్స్. ఆల్మోస్ట్ కడపలో ఎక్కడ ఉండకపోవచ్చు నాకు తెలిసి. లేదు, మాక్సిమం లేవు. గృహ నిర్మాణంలో ఒక స్టాండర్డ్స్ ను క్రియేట్ చేశారు కడపలో. ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కటి కూడా కళ్ళు మిరిమిట్లు గొలిపే విధంగా. ఇక్కడ కూడా వీడియో డోర్ ఫోన్ ఉంటుంది. ఎవరైనా కాలింగ్ బెల్ చేశారంటే ఫైండ్ అవుట్ అవుతారు. సపోజ్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలంటే గేట్ లో ఓపెన్ చేయొచ్చు, డోర్ ఓపెన్ చేయొచ్చు. లేదంటే మాట్లాడి రిజెక్ట్ చేసి పంపించాలంటే పంపించేయచ్చు. మాట్లాడతా స్పీకర్ ద్వారా ఇక్కడ నుంచి మాట్లాడచ్చు, కంపల్సరీగా మాట్లాడచ్చు. వాళ్ళను అవాయిడ్ చేయాలంటే అక్కడి నుంచి వెనక్కి పంపించచ్చు. ఇక్కడ నుంచి వస్తానే డాటర్స్ బెడ్రూమ్స్, పిల్లల కోసం. ఒకే ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ సెటప్. ఇక్కడ పిల్లలకు, అక్కడ పేరెంట్స్ కు లగ్జరీగా ఉంటుంది. ఇక్కడ ఒక శాండ్లర్ టైప్ ఫ్యాన్ ఉంటుంది. ఇవన్నీ ఒకే. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం క్లాక్. వాట్ డిఫరెంట్ అసలు. దట్ ఈస్ ద క్రియేటివిటీ. అసలు ఒక చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది క్లాక్, వాల్ క్లాక్. ఇది
స్టోన్ కు అలా సెట్ Stone లోనే చేసి ఇలా సెట్ Slab చేసి వచ్చింది. Yes. ఇక్కడ నుంచి ఇది సెంట్రల్ ఏసీ సెటప్స్, కబోర్డ్స్, మిర్రర్, Mirrors. లగ్జరీ మిర్రర్, లగ్జరీ బాత్రూమ్ సెన్సార్, వెట్ ఏరియా, డ్రై ఏరియా. ఇక్కడ కూడా మనకు టచ్ మిర్రర్. ఇక్కడ నుంచి ఈ స్టోన్ లోనే, ఇటాలియన్ స్టోన్ లోనే సెల్ఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. బాత్రూమ్ అంతా రోజ్ గోల్డ్ యూజ్ చేసాము. ఇక్కడ మెటీరియల్ అంతా, ఫిట్టింగ్స్ అంతా. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్ సెటప్ మొత్తం డబల్ బెడ్రూమ్ తో కూడినటువంటి ఒక రీడింగ్ రూమ్, రీడింగ్ ప్లేస్, మళ్ళీ ఇక్కడ ఓపెన్ బాల్కనీ, లిఫ్ట్ ఉంటుంది. మనకు కావాలంటే స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా సెకండ్ ఫ్లోర్ లో ఎంత బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో. థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్ళబోతున్నాం త్రూ స్టెప్స్. ఆ స్టెప్స్ ఎక్కే ప్రతి చోట కూడా ఒక డిఫరెంట్ డిజైన్స్ తో డిజైన్ చేశారు. ఇవంతా కూడా గోల్డ్ లుక్ వచ్చాయి. ఇక్కడ సార్ గోల్డ్ షాప్ కాబట్టి గోల్డ్ ఫినిష్ లో కావాలంటే గోల్డ్ ఫినిష్ లో ఇచ్చేయడం మొదలు పెట్టింది. మనం థర్డ్ ఫ్లోర్ లోకి రీచ్ అయ్యాం. ఇక్కడ బాల్కనీ మొత్తం అన్ని ఫ్లోర్స్ కూడా. ఇక్కడ చూస్తే స్టాండ్లర్ 28 feet స్టాండ్లర్. ఓకే, కింద నుంచి నైట్ లో చాలా అద్భుతంగా ఉంటది. ఇది వచ్చి ఇటువైపు వస్తే ఇక్కడికి వస్తే సన్ బెడ్రూమ్. ఓకే, ఇది ఒక బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేసియస్ గా ఉంది. డిజిటల్ మనము బై హ్యాండే కాకుండా మొబైల్ లో ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ సెటప్ అంతా మొబైల్లో ఆపరేట్ చేసుకోవచ్చు. నువ్వు ఇండియా వైడ్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అంతే, ఇంకా మన నెట్ ఉంటే అంతే. డిఫరెంట్ లైటింగ్ మోడ్స్, డిఫరెంట్ డిజైన్ ఫ్యాన్స్ అంతా నీ ఇంటర్నెట్ తోనే వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ అలా ఓపెన్ చేయగానే మనకు సెన్సార్లతోనే లైట్లు వెలిగిపోతాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది ఒక లగ్జరీ బాత్రూమ్. థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ సెటప్ అది. నెక్స్ట్ ఇటువైపు దీనికి లగ్జరీ హోమ్ థియేటర్. వావ్, ఇది అసలైంది లగ్జరీ హోమ్ థియేటర్. దీన్ని థర్డ్ ఫ్లోర్ లో సెటప్ చేశారు. అన్ని బెడ్రూమ్స్, లివింగ్ రూమ్స్ అయిపోయిన తర్వాత డాల్మే అట్మాస్ ఫీచర్ తో 6 సీటర్ 6 సీట్లతో కూడినటువంటి హోమ్ థియేటర్. దీంట్లోనే మనకు కూల్ మోడ్ కూడా ఉందన్నమాట. కూల్ డ్రింక్ పెట్టినా కూడా మనకు ఆటోమేటిక్ గా కూల్ అయిపోతుంది. చేయబెట్టండి ఇంట్లో కూలింగ్ వస్తా ఉంది. సో మనకు చాలా లగ్జరీ ఫీచర్స్ అన్నమాట. ఇక్కడ కూర్చోగానే లైట్ ఆటోమేటిక్ గా లగ్జరీగా మనము ఓపెన్ చేసుకోవచ్చు. బెండ్ అవుతుంది. రిలాక్స్ గా మూవీ చూసేదానికి. ఇది ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారండి. దీంట్లో లైటింగ్ ఇక్కడ పడుతుంది కదా, దీంట్లో మన కూల్ డ్రింక్ పెట్టుకున్నప్పుడు ఆ కూల్నెస్ తగ్గకుండా ఉండేదానికి. ఓకే, ఈ కొత్త వాళ్ళు కొంచెం ఆపరేట్ చేయాలంటే కష్టంగానే ఉంటుంది, టైం పడుతుంది. ఎందుకంటే అట్లా అడ్వాన్స్ గా యూజ్ చేసాము ఇక్కడ ప్రతి ఒక్కటి. డాల్మే అట్మాస్ 11.2 స్క్రీన్ ఆన్ చేసి చూద్దాం. సెంట్రల్ ఏసీ. ఇక్కడ సెంట్రల్ ఏసీ సెటప్ ఉంటుంది. థియేటర్ సెటప్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, మొత్తము ఇక్కడ రాగానే ఇది గ్లాస్ బిచ్ మనం నిలబడి ఉండేది. ఇక్కడ నుంచి కిందికి చూస్తే కొత్తగా దీని మీద నడవాలన్నా భయపడతారు. శాండ్విచ్ గ్లాస్ థ్రిల్లింగ్ గా ఉంది. ఇక్కడ ఓపెన్ స్పేస్. ఇక్కడ వచ్చి మూన్ లైట్ డిన్నర్ చేయాలంటే ఈ ఏరియా మనం ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఉండే ఈ స్టైర్ కేసు ఫోల్డింగ్ స్టైర్ కేస్ అంటారు. ఇండోనేషియా ఫోల్డింగ్ స్టైర్ కేస్ అంటారు. దీన్ని ఏమంటే మనకు ప్లేస్ కావాలా అన్నప్పుడు ఒక మనిషి అవలీలగా సరే ఫోల్డింగ్ చేసేయచ్చు, ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ మనము యూట్యూబ్ లో వీడియోస్ లో చూసింటాం అంతే. ప్రాక్టికల్ గా ఎక్కడ ఉండదు. ఇలాంటి సౌకర్యాలు ఒక ఇంటిని నేరుగా చూసింది లేదు. ఇవన్నీ కావాలా మనం చేయించుకోవాలంటే ఓనర్ వల్ల కాదు, దానికి ఒక పర్సన్ ఉండాలి. కంపల్సరీగా ఆ పర్సన్ నేనయ్యే ఉండాలని అనుకుంటున్నాను. అవునండి, గుడ్. ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇల్లు కావాలంటే కంపల్సరీగా సింపుల్ గా ఒక పర్సనే హ్యాండిల్ చేసే విధంగా ఇక్కడ చేసాం. ఇక్కడ నుంచి ఈ మినీ బాల్కనీ ఏరియా ఇది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళామంటే మనం ఇప్పుడు
ఇంకా ఓపెన్ స్పేస్ అంటే కంప్లీట్ గా 5 ఫ్లోర్ లోకి వెళ్తున్నాం, ఓపెన్ టాప్ పైకి. ఇక్కడ లగ్జరీ గార్డెన్ ఏరియా ఒకటి సెట్ చేసాము, అంటే వాటర్ ఫౌంటైన్. ఓకే, ఇక్కడ ఉంది పైన కూడా, ఇది వాటర్ ఫౌంటైన్. నైట్ టైం బాగా వాటర్ ఫ్లోయింగ్, జెట్స్ చాలా బాగుంటుంది. ఇది ఒక పర్గోలా సిట్టింగ్ ఏరియా. మనకు ఒక గ్రీనరీ ఫీలింగ్, మంచి ఎయిర్. మనం ఏదో ఒక గార్డెన్ లేదు మిస్ అయింది ఇంటికి అని చాలా బాధపడ్డారు, దాన్ని ఇక్కడ సెట్ చేసాము. ఓకే, ఉండే ప్లేస్ లో 3 మెంబర్స్ ఇక్కడ కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు లగ్జరీగా. ఓకే, ప్రశాంతంగా అన్ని లగ్జరీ సౌకర్యాలు ఇంటి పైన ఉన్నాం మనం. ఇప్పుడు అన్ని చూపిస్తూ వచ్చి ఇప్పుడు ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం. ఇది గార్డెన్, టెర్రస్ గార్డెన్. ఇది మొత్తం లైటింగ్ ఉందన్నమాట సిస్టము. ఓకే, మనము ఈవినింగ్ షూట్ చేసామంటే దీన్ని ఖచ్చితంగా మరో ప్రపంచంగానే, మరో అద్భుతంగానే మీరు ఫీల్ అవుతారు. అవునండి. సార్ వాళ్ళు నాకు గార్డెన్ లేదు అనే కొంచెం ఫీల్ అవ్వారు, దానికోసం ఇక్కడ గార్డెన్ టెర్రస్ ఫైనల్ గా ఇది ప్లాన్ చేసాము. సూపర్, ఇది కూడా సూపర్ గా సెట్. ఇప్పుడు ఎవరెవరు ఈ మనసులో ఏది ఉంటుందో అది మనం కంపల్సరీగా నెరవేర్చగలిగితేనే 100% అవుతుంది. ఓనర్ అభిరుచులకు అనుగుణంగా నిర్మించి సాటిస్ఫై అవుతాను. అది బిల్డర్ యొక్క సక్సెస్ కూడా. స్టెప్స్ ఇచ్చేసాం ఇక్కడ స్పేస్ కోసం. ఇది మనం చూస్తున్నాం కదండి, ఇది వుడెన్ డోర్ అనుకుంటారు. వుడెన్ డోర్ కాదండి, స్టీల్ డోర్. చూసేదానికి వుడెన్ డోర్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇంపోర్టెడ్ జర్మనీ. దీని స్పెషాలిటీస్ ఏంటంటే ఈ డోర్ కు ఒక్క కీతో 1 2 3 4 5 6 7 లాక్ సిస్టమ్ ఒకటే దాంట్లో అయిపోతుంది. ఎవరన్నా బ్రేక్ చేయాలంటే కూడా బ్రేక్ కాదు, ఇంపాసిబుల్. ఒక లాకర్ ఉండే కెపాసిటీ దీనికి ఉంది. లిఫ్ట్ ఉంది, పైకి కూడా లిఫ్ట్, ఇక్కడ వరకు లిఫ్ట్ ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కదా. అంటే పైన ఉండేది పైన అంత ఇంపార్టెన్స్ కాదు కదా మనకు, ఏముంది అనుకుంటారు కానీ ఇక్కడ జకూజీ ఇచ్చాము, బాడీ మసాజ్, రిలాక్సేషన్ కోసము. బాడీ జెట్స్ మసాజ్ అంటారు, జాగ్వార్ కంపెనీ. ఓకే, ఇది అంటే ఆటోమేటిక్ ఇంజన్స్ తోనా? అది మొత్తం వాటర్ తో మనకు బాడీ మసాజ్ చేస్తుంది అనమాట. ఇది వాటర్ తో. మనం ఈవినింగ్ కావాలంటే వాటర్ బట్టి ఒక షాట్ తీసుకుందాం లైటింగ్ లో. ఇదంతా బాత్రూమ్, ఇక్కడ బాత్రూమ్ సెటప్ లగ్జరీ సిస్టమ్ గా మొత్తం. ఇటలీ ఎక్కడ చూసినా కూడా మీరు ఇటలీని. టైల్స్ అనేది ఇక్కడ వాడనే లేదు. అది ఈ ఇంటికి సంబంధించిన మొత్తం సెటప్ అంతా పైన బీచ్ చేసాము. వాటర్ ప్యూరిఫైర్ కానీ, సెంట్రల్ ఏసీ కానీ, మొత్తం సోలార్ సిస్టమ్ కానీ, ఏమేమి ఉన్నాయో దానికి సంబంధించిన మిషనరీ అంతా ఇక్కడ సెట్ చేయాల్సి వచ్చింది. హీట్ పంపు, ప్రెజర్ పంపు, సెంట్రల్ ఏసీ, సాఫ్ట్నర్, వాటర్ ప్యూరిఫైర్, ట్యాంక్స్ మొత్తం ఇక్కడ సెట్టింగ్ వచ్చేసి. అంతా కూడా సోలారా? సోలార్ వచ్చి వాటర్ మాత్రమే. అది షవర్లలో ఫాస్ట్ గా ప్రెజర్ గా వచ్చేదాని కోసం ప్రెజర్ పంపు. ఇది హీట్ పంపు. అంటే ఎప్పుడు మనం క్లైమేట్ సోలార్ ఉండదు కదా, అవును, దానికోసం హీట్ పంపు. ఇది సెంట్రల్ ఏసీ యూనిట్ ఇంటికంతా ఇలా సెట్ చేసాం. మేము బిల్డింగ్ కట్టుకోవడానికి సిటీస్ లో చాలా చూసాము ఎగ్జాంపుల్ గా. కాకపోతే ఇక్కడ కట్టుకోవాలంటే ఎలా అనే ఒక టెన్షన్ లో మేము ఉన్నప్పుడు మాకు శ్రీనివాసులు అనే ఒక బిల్డర్ పరిచయం అయ్యి మేము అనుకున్న దానికంటే చాలా బాగా కట్టించి ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు. ఈ ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు రిలేటివ్స్, మా చుట్టుపక్కల ఉండే నైబర్స్ అందరూ ఇల్లు చూసి చాలా ఆశ్చర్యపడినారు. మేము సిటీస్ లో కూడా ఇంత మంచి ఇంటిని చూడలేదు, చాలా బాగా వచ్చిందని వాళ్ళు చెప్పడం మాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి ఇల్లు మేము కట్టుకుంటామని కల్లో కూడా అనుకోలేదండి. శ్రీనివాసులు గారి టాలెంట్, దేవుని దయ వల్ల మాకు చక్కటి ఇల్లు కట్టుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. స్టార్టింగ్ నుంచి పార్కింగ్ ఏరియా కానించి మేము ఉండే లివింగ్ ఏరియా, కిచెన్, దేవుడు రూమ్, బెడ్రూమ్స్, స్టెప్స్, ఎనీథింగ్, లైటింగ్స్ సహా అన్ని చాలా ఫీచర్ ఉండేటువంటివన్నీ ఇంటికి వాడామండి. ఇంకా 10 years అప్డేట్ వసతులన్నీ మేము టెక్నాలజీ మొత్తం మేము వాడుకున్నాము. ఈవెన్ హోమ్ థియేటర్ కానివ్వండి, ఇంట్లో ఎస్పెషల్లీ థియేటర్ అయితే చాలా చాలా బాగుంది.
మనం సినిమా హాల్కి వెళ్ళినంత థ్రిల్లింగ్ గా చాలా బాగా వచ్చింది ఇల్లు. మొత్తం 3 ఫ్లోర్స్, ఒక టెర్రస్ గార్డెన్. అంటే ఈ 5 సెంట్లలో కట్టినటువంటి ఇంటిలో ఈ స్పేస్ ను మొత్తాన్ని కూడా ప్రతి ఇంచును లగ్జరీగా ఎలా మార్చాలి, ఏ మెటీరియల్ వాడితే లగ్జరీ లుక్ వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఇంటి నిర్మాణంలో. పూర్తిగా సకల సౌకర్యాలు, సకల హంగులతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి విల్లాను ఇప్పటి వరకు మనం చూసాము. ఫైనల్ గా ఏంటి ఈ ఇల్లు చూసిన తర్వాత చాలా మంది ఇలాంటి హౌస్ ఉంటే మనకు బాగుంటుంది అనుకుంటారు. ఏ బడ్జెట్ లో ఉంటది ఏంటి, మీరు ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు మేము చెప్పాను మీకు, ప్రతి ఒక్కటి నేను వెతుక్కుంటా వెళ్ళాను. ఇప్పుడు సపోజ్ ఇటాలియన్ మార్బల్ అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ దొరుకుతుంది. కానీ నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళిపోయాను. ఎక్కడ మనకు తక్కువ పడుతుంది, ఎక్కడ హోల్సేల్ ఎక్కడ దొరుకుతుంది, ఆ వర్కర్ ఎక్కడ దొరుకుతాడు, ఆ వర్కర్ ఏ వర్క్ తో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మెటీరియల్ కొంటాము, వర్కర్ సరిత లేకపోతే అది ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తుంది. ఎంతో కాస్ట్లీ పెట్టి ఇటాలియన్ కొన్నాము, గ్రానైట్ పరిచే వాళ్ళ చేత పరిపించగలుగుతాము, డిస్టర్బ్ అయితే వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా దానికి వర్కర్ ఎవరైతే కరెక్ట్ గా ఉంటారు, ఎవరైతే దానికి ప్రాక్టికల్ గా చేయగలుగుతారు, ఇవన్నీ గ్యాలర్ చేసుకొని మనం 100% చేయించాలా. ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు సరిత రాలేదు, పాలు కొట్టడము, మళ్ళా కట్టడము, పాలు కట్టడము ఇలా చాలా జరుగుతుంటాయి. సాటిస్ఫాక్షన్ కాలేక ఓనర్ ఎంతసేపు ఉన్నా కూడా అయిపోయిందా వర్క్ లేదా అని చూస్తాడు, ఫినిషింగ్ వస్తుందా రాలేదా అనేది ఎవరు పట్టించుకోరు. దానివల్ల కాంప్రమైజ్ ప్రతి ఒక్క మనిషికి మంచి ఇల్లు కట్టుకోవాలని ఉంటది, దాన్ని రియాలిటీలోకి తీసుకొని రావాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు ఇంటిని ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కడపలో మీరు ఎన్నో ఇండ్లు చూసిండొచ్చు, ఇది ఎంతవరకు మీకు నచ్చిందో మీరే చెప్పాలి. సూపర్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏంటి బడ్జెట్ విషయం గురించి మాట్లాడదాం. బడ్జెట్ విషయం గురించి అదే చెప్పాను కదండి, నేను హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతుంది, ఓనర్ కు మనం ఏం చేయగలము, 10 కోట్ల విల్లాను 5 కోట్లలో కంప్లీట్ ఎలా చేయగలము అనేది ఛాలెంజ్ నాది. మొత్తం ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తే 10 కోట్ల మెటీరియల్ ఉంటది, కానీ దీన్ని 5 కోట్లలోనే నేను కంప్లీట్ చేయడం ఎలా? ఎందుకంటే మీరు నేరుగా హోల్సేల్ దగ్గరికి వెళ్తారు, ప్రతి ఒక్క మెటీరియల్ హోల్సేల్ లో నేను తీసుకుంటాను, మ్యానుఫ్యాక్చరింగ్ కాడికి వెళ్తాను. అలా నాకు తక్కువ పడుతుంది. ఎవరికైనా మీరు మంచి ప్యాషన్ ఉండి, ఇంట్రెస్ట్ ఉండి, ఒక కళల సౌధాన్ని నిర్మించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను 100% మీకు చేయిస్తాను. నా నెంబరు సార్ వాళ్ళు మెన్షన్ చేస్తారు, అప్రోచ్ కావచ్చు. మనం ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఈ సెటప్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఓనర్ కు ఒక థాట్ ఉంటది. కానీ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ మళ్ళీ వాస్తును కూడా ఫాలో అయ్యి కంపల్సరీగా వాస్తుపూర్వకంగా ఇల్లు ఉండాలి అంటే కొంత రిస్క్ తో కూడుకున్నది. 100% మనం చూసిన ఇల్లు వాస్తుకు ఏ విధంగా ఉంది? 100% వాస్తు పరంగానే ఉంది. వాస్తుకు అతీతంగా మనం ఎక్కడా పోలేదు. వాస్తులో మనం ఏం చేసుకోగలుగుతాము, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏ చేయకపోతే బాగుంటుంది, ఆ ప్రకారంగానే దీన్ని తీర్చిదిద్దాము. 100% వాస్తు పరంగానే ఉంది. అంటే ఒక చోట ఇది సెటప్ చేయాలంటే దాన్ని కూడా వాస్తుకు లోబడే దాన్ని డిజైన్స్ మార్చి ఖచ్చితంగా చేసామండి. ఇక్కడే కాదండి, కడప అనేది కాదు, మంచి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, విజయవాడ కానీ, ఎక్కడైనా కానీ మీకు చేయగలుగుతాము. కావాలనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి. ఒక కడపలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరంలో అయినా ఇలాంటి అందమైన ఇల్లు నిర్మించుకోవాలి అని మీరు తలపిస్తే శ్రీనివాసులకు కాల్ చేస్తే ఆయన పూర్తిగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ ఏ మెటీరియల్ వాడాలి, ఎలా చేయాలి అనే డిజైన్స్ నుంచి కూడా అన్ని ఓనరు ఆ ప్లానింగ్ కు, అంచనాలకు, ఆశలకు అనుగుణంగా ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత వారిది అని చెప్తూ ఉన్నారు.